పోరుమామిళ్లలో బాధిత కుటుంబానికి కలువకూరి రమణ అండ. పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం పంచాయతీ ఎస్టీ కాలనీలో ఇటీవల యాక్సిడెంట్కు గురై లేవలేని స్థితిలో ఉన్న మున్నా కుటుంబాన్ని ఎంపీటీసీ కలువకూరి రమణ పరామర్శించారు. మున్నా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కలువకూరి రమణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందించి మున్నా త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. గతంలో మాదిరిగానే మున్నా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానని రమణ తెలిపారు. అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకునేలా చట్టపరంగా పోరాడతామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాము అని హామీ ఇచ్చారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎంపీటీసీ కలువకూరి రమణను కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు. కంప చెట్లను తొలగించాలి, కంప చెట్లను తొలగించాలి, బోరు ఏర్పాటు చేయాలి, ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలి. 22 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకొని పాలక వర్గం, డౌన్ పాలక వర్గం. మీరే అర్థం లేకుండా ఈరోజు మనకు సుపరిచితుడు మున్నా అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తా తన కుటుంబాన్ని, తన భార్యను, తన 2 పిల్లల్ని సాక్కుంటా ఉన్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి ప్రమాదవశాత్తు అతనికి వెన్నెముక ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఆ కుటుంబాన్ని పోషించే కుటుంబ పెద్దకి ఇలా జరగడం వల్ల ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లో పడింది. సో అది తెలిసిన వెంటనే మేము ఇక్కడికి చేరుకొని మా వంతు చిన్న సహకారం అందించాము. కాబట్టి ఎవరైనా దయాగుణంతో వీళ్ళకు సహకారం అందించి వాళ్ళ కుటుంబానికి తోడ్పాటును అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఘటన పైన వాళ్ళు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో దానిపైన సంబంధిత అధికారులతో నేను ఇప్పుడే మాట్లాడతాను. సో దాంట్లో నిజాలు తెలిసి ఒకవేళ ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తప్పకుండా అధికారులను కోరతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మున్నా వీలైనంత త్వరగా కోలుకొని మళ్ళా యథాతథ జీవితానికి వచ్చి జీవితం కొనసాగించాలని చెప్పి తన కుటుంబాన్ని తన స్వశక్తితో పోషించుకోవాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో మార్తమ్మ నగర్ శ్మశానం పరిశీలించడం జరిగింది. ఈ శ్మశానము ఇప్పటికి 2002 సంవత్సరంలో ఇక్కడ శ్మశాన స్థలం 2 ఎకరాల పైబడి స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ శ్మశానానికి చుట్టూ ప్రహరీ గోడ కానీ, అదేవిధంగా సీసీ రోడ్డు కానీ, ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోతే మనుషులు మోసుకెళ్ళడానికి వీలు కాని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. అందువలన ఇక్కడికి ఖచ్చితంగా సీసీ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలి. దానికి తోడుగా చేతి పంపు బోరు కానీ ఏర్పాటు చేస్తే శ్మశానం అంత్యక్రియలకు చేసిన అనంతరం అందరూ కూడా ఇక్కడే అన్ని కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు అవసరం, శ్మశానంలో నీళ్లు అవసరం ఇప్పుడు. అందువలనే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో అన్ని మండలాలలో అదేవిధంగా ఇక్కడ మార్తమ్మ నగర్లో కూడా వెంటనే శ్మశానానికి ప్రహరీ ఏర్పాటు చేయాలి, సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి, చేతి పంపు బోరు ఏర్పాటు చేయాలి.
మౌలిక సదుపాయాలు అంటే శ్మశానానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అధిక సంఖ్యలో ఇక్కడ దళితులు నివాసం ఉండే స్థలం కాబట్టి ఈ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కానీ ఏ ఒక్కరు కూడా ఈ శ్మశాన స్థలానికి ప్రహరీ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడైనా కానీ పాలక ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన మున్సిపల్ దాంట్లో 100 కోట్లు పైబడి నిధులు కేటాయించారు. ఆ నిధుల కేటాయింపులో ఇక్కడికి ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితిగా మేము తెలియజేస్తున్నాం. మార్తమ్మ నగర్ శ్మశానాన్ని కల్పించాలి మౌలిక సదుపాయాలు మార్తమ్మ నగర్ కు 24 సంవత్సరాలు అవుతున్న మార్తమ్మ నగర్ శ్మశానాన్ని పట్టించుకోలేని అధికారులు ఏర్పాటు చేయాలి. ప్రహరీ గోడను 24 సంవత్సరాలు అవుతున్న పట్టించుకొని ప్రభుత్వ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మార్తమ్మ నగర్ కు మార్తమ్మ నగర్ శ్మశానానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి.